రెండు డబ్బాలు వచ్చారా ఇంకా మీరు ఛాన్స్ చేస్తాను. చెప్పండి ఏం చేస్తున్నారు కలవడానికి అనుకుంటూ వచ్చారు మీ పేరేంటి హరికృష్ణ కదిరప్ప నెంబర్ 1 ఇయర్ ఇది. ఓకే, అంటే రీపోస్ట్ చేశారు మళ్ళీ Okay. యాక్చువల్లీ అందులో జూనియర్ ఎన్టీఆర్ గారు మీరు అదే నాన్నకు ప్రేమతో సినిమాలో మీరు ఒక బాల్కనీ లాంటి ప్లేస్లో పడుకుని ఉంటే నిజంగానా? అవునా? నిజమేనా అది? యా ఈ సచ్ హార్డ్ వర్కింగ్ యాక్టర్. నేను కూడా సర్ప్రైజ్ అయ్యా యాక్చువల్లీ. ఒక చిన్న కార్డ్బోర్డ్ లాగా తలుపు పక్కన ఎక్కడో వేస్తుంటే నేను కళ్ళు తెరిచి చూసరికి నా పక్కన నేను పడుకుని ఉన్నారు యాక్చువల్లీ. నేను సచ్ డెడికేటెడ్ యాక్టర్ అండ్ అంటే లైక్ డిసిప్లిన్ అంటే హ్యాట్స్ ఆఫ్ అండి. అండ్ ఆల్సో ఈ సచ్ ఎ ఫైటర్. అంటే ఐ డోంట్ థింక్ హీల్ ఎవర్ గివ్ అప్. ఎంత కష్టం వచ్చినా ఐ థింక్ నాకు కనిపించిన ఇంటరాక్షన్లో హీస్ దేర్ బికాస్ హీస్ సచ్ అ డిటర్మైన్డ్ పర్సన్ అండ్ ఐ వాంట్ టు సీ వాట్ ద ఫ్యూచర్ హోల్డ్స్ ఫర్ హిమ్ అనమాట. చాలా అంటే నాకు ఐఎమ్ వెరీ క్యూరియస్ అబౌట్ హౌ దట్ పర్సనాలిటీ విల్ టర్న్ అవుట్ ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు బిగ్ బాస్లో వచ్చే వీడియోస్ కానీ ఆయన స్టేజ్ మీద మాట్లాడిన వీడియోస్ కానీ మూవీస్లో కానీ ఆయన ఎక్కడ మాట్లాడినా ఒక ఇంటర్నల్గా ఒక ఎమోషన్ చాలా హెవీగా ఉండే ఒక ఎమోషన్ కనపడుతూ ఉంటుంది ఆయన ఫేస్లో కానీ ఆయన వాయిస్లో కానీ కదా. నాకు అనిపిస్తుంటుంది చాలా ఎమోషనల్ పర్సన్ ఈయన అనిపిస్తూ ఉంటుంది నాకు. అంటే ఆయన మాట్లాడే విషయం గురించి ఆయన ఇంతకుముందు ఆలోచించారు అని తెలుస్తూ ఉంటుంది. సో బేసికలీ హీ థింక్స్ అబౌట్ లైఫ్ అలాట్ అండ్ హీ థింక్స్ అబౌట్ థింగ్స్ అండ్ జనాల గురించి ఎక్కువ ఆలోచిస్తారని ఆయన అంటే ద వే హీ రియాక్ట్ స్పాంటేనియస్లీ అక్కడికక్కడ ఆలోచించింది కాదు. దిస్ ఇస్ సంథింగ్ దట్ దేర్ విత్ హిమ్ ఈవెన్ ఫ్రమ్ బిఫోర్ అని అనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు యాక్టర్ నుంచి అంటే యువర్ మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ, నేను కాదని అంటలేదు, బట్ మీరు యాక్టర్గా ఎంటర్ అయ్యారు, ఇప్పుడు డైరెక్టర్ కూడా అయ్యారు, రైటర్ కూడా అయ్యారు. అయితే ఇప్పుడు జనాల్లో చూసే విధానంలో ఏమైనా మార్పు వచ్చిందండి వన్స్ మీరు అమ్మో? ఎందుకంటే అల్లరి నరేష్ గారు మాట్లాడారు ఇప్పుడు డైరెక్టర్ కూడాను పిలిచేదైనా రేపు క్యారెక్టర్ ఇస్తారేమో బాబు జాగ్రత్తగా ఉండాలి వీటితోటి అని. సో జనాలు నిజంగా అనుకుంటారు కదండి, ఒక యాక్టర్ అనే దానికన్నా కూడా డైరెక్టర్ అనేది మనం ఆపర్చునిటీ ఇచ్చే పొజిషన్లో ఉన్నప్పుడు జనాలు ఆలోచించే విధానం మారుతుందేమో అనిపిస్తుంది నాకు. ఆపర్చునిటీ ఇచ్చే పొజిషన్ అని నేను అనుకోనండి బేసికల్లీ. ఎందుకంటే ఒక కాస్టింగ్ కాల్కి నేను రెండు పక్కల ఉన్నాను. అష్టాచమ్మాకి నేను ప్రొఫైల్ పంపించాను, ఎగ్జాక్ట్లీ ఊహలు గుసగుసలాడే నాకు ప్రొఫైల్ వచ్చింది. అష్టాచమ్మాకి అంటే బేసికల్లీ హైదరాబాద్ వస్తే ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు, టు మీట్ ఎనీ ఫిల్మ్ పర్సనాలిటీ. ఆ టైంలో నాకు ఆఫర్ రావడం జరిగింది. అలాంటిది నేను స్క్రిప్ట్ రాసుకుని అంటే నా డైలాగ్స్ దీనికి ఒక నటుడు కావాలని వెతికినప్పుడు ఒక నటుడు వచ్చి నేను రాసిన డైలాగ్స్కి యాక్చువల్లీ హీ బ్రాట్ ఇట్ టు లైఫ్. శౌర్య సచ్ ఈజ్ ఆల్వేస్ స్పెషల్ టు మీ. అంటే నా 3 సినిమాల్లోనూ హీఈస్ ద లీడ్ యాక్టర్ అనమాట. సెకండ్ సినిమాలో జోచితాన్లో రోహిత్తో కలిసి చేసాం. సో ఐ ఆల్వేస్ ఫీల్ స్పెషల్ దట్ యునో వెన్ ఎవర్ మనం రాసుకున్నాక యూ నీడ్ ఏ నటుడు కదండి. అంటే మనం అన్నీ కూర్చుని నేను ఇప్పుడు ఈ రేడియో నాటికి లాగా